మరో బ్రేకింగ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను, అలాగే ఆసుపత్రిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ధైర్యం చెప్పి అండగా ఉంటామనే భరోసా ఇవ్వనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖకు వెళ్లనున్న జగన్ కేజీహెచ్, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితుల్ని నేరుగా కలుస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మృతి చెందిన కార్మికుల కుటుంబాలను రేపు కలవనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఎటువంటి ఈయన షెడ్యూల్ వివరాలు ఏమిటి? రేపు విశాఖ పర్యటన వివరాలు చెప్పండి. రమణ, నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డ పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మృతుల కుటుంబాలతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శించేందుకు రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎవరైతే ఈ ప్రమాదంలో మరణించారో వారి కుటుంబాలతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా అక్కడికి వెళ్లి అటు మరణించిన వారి కుటుంబాలతో మాట్లాడతారు. అంతేకాకుండా బాధ్యులతో కూడా ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఆసుపత్రులతో వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి పైన చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే ప్రభుత్వం వైసీపీ డిమాండ్ చేస్తుంది. అదే సందర్భంలో గాయపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ట్రీట్మెంట్ కూడా అందించాలని కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో రేపు బాధితులతో మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలి అనేది అంశానికి సంబంధించి కూడా జగన్ మీడియాతో మాట్లాడబోతూ ఉన్నారు. ప్రధానంగా గతంలో విశాఖలో ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బాధిత కుటుంబాలకు ఎవరైతే ప్రమాదాల్లో చనిపోయారో ఆ బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారాన్ని గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగింది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఈ రోజు మంత్రి నారా లోకేష్ అటు బాధితులను పరామర్శించినటువంటి సందర్భంలో అక్కడ కొంత బాధితులకు అలాగే మంత్రి లోకేష్ కు అదేవిధంగా కార్మిక సంఘాలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఈ అంశాలకు సంబంధించి కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కార్మిక సంఘాలతో కూడా రేపు జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు గతంలో జరిగినటువంటి ప్రయత్నాలను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు ఈ ప్రమాద ఘటన అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి కూడా అటు బాధితులతోనూ అదేవిధంగా అటువంటి కార్మిక సంఘాలతో కూడా జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అన్న థ్యాంక్ యూ రమేష్.